హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మా దీవెన్ బాబు రెసిపీ అయితే వచ్చేసిందనమాట. క్యారెట్ హల్వా చేయమని. లక్కీగా మేము వెళ్ళిన కూరగాయల షాప్లో మనకి హల్వా చేసే ఢిల్లీ క్యారెట్స్ అంటారు వీటిని. ఇవైతే కనిపించాయి అనమాట. ఇంకా దీవెన్ బాబు కూడా వచ్చాడనమాట కూరగాయల షాప్కి మాతో పాటు. ఇంక ఇవి చూసి క్యారెట్ హల్వా కావాలంటే ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాము. యాక్చువల్గా అయిపోయి ఇంకా ఫ్రెష్గా ఉండేనంట నిన్న మొన్న. మేము అయిపోయే టైంకి వెళ్ళాము, ఏదో ఒకటని తీసుకొచ్చేసాము. కాకపోతే పైన పొట్టంతా పీల్ చేసి ఫ్రెష్గానే ఉన్నాయి. పైన కొంచెం అట్లా చలికో ఏమో మరి అలాగ ఉన్నాయి. కానీ తీసుకొచ్చిన తర్వాత నీట్గా పైన పొట్టంతా పీల్ చేసేసుకొని నీట్గా వాష్ చేసి తురుముకోవాలి వీటిని. కొంతమంది తురమకుండా మనకి ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఉడికించేస్తున్నారు. కాకపోతే అది కూడా ఈజీ ప్రాసెసే. మళ్ళీ అవంతా ఎందుకులే అనేసి నేను అంత పెద్ద క్వాంటిటీ తక్కువ కదా, 1/2 కిలోనే కాబట్టి నేనైతే తురిమేసాను తొందరగానే అయిపోతుందని. కాకపోతే తురమడం కంటే ఉడకబెట్టడం ఈజీ. కాకపోతే మనకి ట్రెడిషనల్ ప్రాసెస్ ఏంటంటే తురమడం ఇదే కాబట్టి ఇలాగే చేస్తాను. నార్మల్గా మనం ఇంట్లో తినే క్యారెట్స్ కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కువ అలాగే చేస్తాను అప్పుడప్పుడు స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు. ఇంక ఇవి ఉన్నాయి కదా అని వీటితోనే చేశాను. కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే ఖచ్చితంగా దానికి దీనికి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి కదా, దాంతో ట్రై చేశాను. అలా చేస్తే ఏంటంటే కొంచెం పెద్దగా వస్తుందని చూపిస్తాను చూడండి దానికి దీనికి డిఫరెన్స్. ఇది కొంచెం నెయ్యిలో ఫ్రై అయ్యి కొంచెం టైం పడుతుంది. నేను చేసిందేమో ఈవినింగ్ టైం అనమాట. అప్పటికే మా దీవెన అసలు ఆగట్లేడు. ఇలా చూస్తే కొంచెం పెద్దగా ఉంది కదా, ఇదంతా ఉడికి పచ్చివాసన పోయి మగ్గేసరికి టైం పడుతుందేమో అనేసి అనుకున్నాను. కొంచెం తురిమిన తర్వాత నాకు అనిపించింది చిన్నదాంతోనైతే బెస్ట్ ఏమో, చిన్న హోల్స్ అని. ఇంక ఇదంతా ఇలా చిన్నదాంతోనే తురిమేసాను నీట్గా అన్నీ కూడాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకోవడం కోసం నెయ్యి తీసుకున్నాము 3-4 స్పూన్స్. అది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం జీడిపప్పు బాదం అయితే యూజ్ చేశాను. ఈ నెయ్యిలో మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ హల్వా. మనకి నిల్వ కూడా ఉంటుంది అనమాట. మనకి ఈ సీజన్ అనే కాదు, వింటర్లోనే కాదు సమ్మర్లో కూడా నిల్వ ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. నెయ్యి పాలు క్యారెట్ ఉంటే సరిపోతుంది అంతే. చేయడం కూడా పెద్ద టైం ఏం పట్టదు. ఇంగ్రీడియంట్స్ తక్కువే, చేయడం కూడా ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. తక్కువ టైంలో జస్ట్ ఒక 10 మినిట్స్లో చేసేయచ్చు. ఒక 1/2 కిలో అయితే మనకి ప్రాపర్గా చేయాలంటే 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో మంచిగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసేసుకోవాలి. దాంట్లోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని క్యారెట్ తురుముకున్నాం కదా దాన్ని కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని క్యారెట్లో మనం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట. కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఆ నెయ్యి అనేది మనకి కొంచెం పైకి వచ్చేంత వరకు. నేను ఫస్ట్ కొంచెం యాడ్ చేశాను. అదొక 50% అలా వేగిన తర్వాత ఇంకొక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసాము. నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. కాకపోతే దీనికి అసలు ఫ్లేవర్ టేస్ట్ అంతా కూడా నెయ్యితో వస్తుంది అనమాట. మనకి క్యారెట్ హల్వా అంటేనే నెయ్యిలో బాగా వేయించడము. ఇలా మనం తురుముకున్నది మొత్తం ఇలాగా కడాయిలో వేసేసుకొని గరిటెతోటి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే మాడిపోకుండా. మనం కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, మంచి కలర్ వస్తుంది ఫైనల్గా అయితే. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మామూలుగా అదిరిపోయింది. ఈ క్యారెట్ తీసుకుంటే ఏంటంటే మనకి షుగర్ కూడా తక్కువగా పడుతుంది అనమాట. స్వీట్నెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది క్యారెట్. చూడండి, మనం నెయ్యిలో వేయించే కొద్దీ మనకి రెగ్యులర్ క్యారెట్ కలర్లో వస్తుంది. చూడడానికి ఫస్ట్ ఏమో ఆరెంజ్ ఆ టైప్లో ఉందన్నమాట. అంటే ఒక పింకిష్ లాగా అలా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత మళ్ళీ దీంట్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను నేను. ఇలా మొత్తం దగ్గరికి అయిపోయి నార్మల్ క్యారెట్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటూ పచ్చివాసన పోవాలి. చూడండి, ఎక్కడ పచ్చిదనం లేకుండా దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు డ్రైగా అయిపోయి మనకి అది లోపల నుంచి ఆటోమేటిక్గా మనం వేసిన నెయ్యి అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. ఆ టైం వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక్కటే కొంచెం ప్రాసెస్ అంతే, మనం మిక్స్ చేస్తూ ఉండడం. ఇంకా మిగిలిందంతా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 2 గ్లాసులు పాలు తీసుకున్నాను. వాటర్ ఏం మిక్స్ చేయకుండా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాం అనమాట. చిక్కటి పాలే వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 గ్లాస్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇలా క్యారెట్ మునిగేంత వరకు చిక్కటి పాలు పోసుకుంటే మనకి షుగర్ కూడా చాలా తక్కువ పడుతుంది. మాకు పిల్లల కోసం కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి నేను షుగర్ కొంచెం ఎక్కువగానే వేశాను. కొంచెం తక్కువ తినే వాళ్ళకైతే మనకి పాలు స్వీట్నెస్కి నెక్స్ట్ క్యారెట్ స్వీట్నెస్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక 3-4 స్పూన్స్ అలాగా చిన్న స్పూన్తో వేసుకుంటే సరిపోయేది. ఇంకా పిల్లలు కాబట్టి ఎప్పుడో ఒకసారి కదా వాళ్ళు అడిగేది తినేది.
నిల్వ కూడా ఉంటుంది కాబట్టి ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. తింటారు కదా కొంచెం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అని. లేదు అంటే మనం ఇదే పాలని హాఫ్ లీటర్ పైన పాలు తీసుకొని వేరే ప్యాన్లో వేసేసుకొని అవి కొంచెం చిక్కగా అయిపోయి మనకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది మిల్క్ మేడ్ లాగా వస్తుంది అనమాట. ఆ టైప్లో వచ్చిన తర్వాత కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కోవా టైప్లో అవుతుంది అనమాట, దగ్గరికి వచ్చేసి మొత్తం అంతా. అది ఇంకా స్వీట్గా ఉంటుంది. ఇంకా షుగర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఆ ప్రాసెస్లో చేస్తే అది కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. మనం తీసుకున్న పాలల్లో మెత్తగా అయిపోవాలి. ఎలాగంటే మనం చేతితో టచ్ చేస్తే మేగడలాగా అవుతుంది క్యారెట్ అంతా కూడాను. అన్ని పాలల్లో మనం ఎక్కువసేపు సిమ్లో పెట్టి ఉడికించాం కదా, మొత్తం లాగేసేంత వరకు. అదే స్వీట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట, వెన్నలాగా. అంత బాగా అయింది. ఫైనల్గా ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఒక అరకప్పు వరకు షుగర్ తీసుకున్నాను. ఇది చిన్న చట్నీ బౌల్ ఉంటుంది కదా, అది వేసిన తర్వాత షుగర్ మనకి మెల్ట్ అయిపోయి మొత్తం ఆ హీట్కి దాంట్లో నుంచి కూడా వాటర్ వస్తుంది. ఆ వాటర్ మనకి 50% వరకు డ్రై అవ్వాలన్నమాట. మనం కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి మాడిపోకుండా. దీనికైతే ఈ ప్రాసెస్లో మనకి కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకుంటేనే బాగుంటుంది. షుగర్ అంతా ఇలా వచ్చింది కదా, ఇందాక కొంచెం వాటర్ లాగా ఎక్కువగా ఉండే, ఇప్పుడు బబుల్స్ వచ్చింది. పెద్ద పెద్ద బబుల్స్ ఎప్పుడైతే వస్తాయో మనం ఆ స్టేజ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేస్తే ఆటోమేటిక్గా ఇంకా అది లాగేస్తుంది అనమాట. హీట్ తగ్గే కొద్దీ ఆ వాటర్ అంతా షుగర్ అంతా కూడాను మన క్యారెట్కి పట్టేస్తుంది, కొంచెం గట్టిగా అవుతుంది. ఫైనల్గా అయితే స్వీట్ రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్లో తీసేసుకొని టేస్ట్ చూద్దామని. వేడిది అయితే చాలా బాగుంది. నాకు ఏదైనా స్వీట్ అంత చల్లగా ఇష్టపడను నేను, కొంచెం స్పైసీగా వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. అసలు చూద్దాం ఎలా ఉంటుందో వేడిగా. మా వారేం చల్లగా అయితే బాగుంటుంది, అది ఫ్రిడ్జ్లో పెట్టి తింటే చాలా బాగుంటుందని. నేనేమో నాకు వేడిగానే ఇష్టమని కొంచెం ట్రై చేద్దామని పొగలు వచ్చేది ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది అనమాట, వెన్నలాగా. ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. MDT వెజ్ ఫుడ్ ఛానల్ని. చల్లారిన తర్వాత మా వాడు టేస్ట్ చూసి చెప్పారు చాలా బాగుందని. దీవెన్ బాబుకి అయితే మస్తు నచ్చింది.